వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. టీడీపీలో చేరిన వేమిరెడ్డి దంపతులపై కోవూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డిని ఉపయోగించుకుని అదృష్టం కొద్దీ కోటీశ్వరుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నెల్లూరులో మైనారిటీ అభ్యర్థికి సీటు ఇస్తే సహించలేక టీడీపీలో చేరారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి అంటున్నారు. నిన్ను నీ భార్యను చూసి ఇక్కడ భయపడేవారు లేరంటూ ఘాటుగా సూటిగా హెచ్చరించారు ప్రసన్నకుమార్ రెడ్డి. రాష్ట్రంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి కృషి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పాడు. పత్రికా విలేకరుల సాక్ష్యం, మా నాయకుల సాక్ష్యం, మా కార్యకర్తల సాక్ష్యం, ప్రజల సాక్ష్యం. చాలా దగ్గర చెప్పాడు. ఎమ్మెల్యేగా ఉండాలనంటే ప్రసన్న కుమార్ రెడ్డి లాగా ఉండాలని చెప్పినాడు. అదే ప్రభాకర్ రెడ్డికి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అంటే కష్టం, దూరం. సరేలేండి, రాజ్యసభ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయినాడు అనంటే ప్రసన్న కుమార్ రెడ్డిది ఏముంది? కోన్కిస్గా కొట్టంగాడు. ఆయనంటే రాజ్యసభ 6 సంవత్సరాలు ఇచ్చినాడు. భార్యకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్షిప్ ఇచ్చినాడు. ఢిల్లీలో టీటీడీ బోర్డుకు సంబంధించి చైర్మన్ చేశాడు 4 రాష్ట్రాలకి. అన్ని చేసిన వ్యక్తినే వదిలేసి వెళ్ళిపోయినాడు అనంటే ఇంకా ఆయన గురించి చెప్తే చాలా ఉన్నాయి. నేను కానీ అవన్నీ కూడా చెప్తే ఈ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కాదు కదా, రాష్ట్రం వదిలే వెళ్ళిపోతాడు. కానీ చెప్పదలుచుకోవాలా, అంత దూరం నేను వెళ్ళను. ప్రజలే కోర్టులో శిక్ష వేయబోతున్నారు. ఈ కోవూరులో కానీ ఆయన నిలబడ్డ 7 నియోజకవర్గాల్లో కానీ ప్రజలే శిక్ష వేస్తారు కోర్టులో అతనికి, జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి అన్యాయానికి. కావలి ఎమ్మెల్యే గారికి మన అనిల్ గారికి మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. అది కలపాలనే ఉద్దేశంతో విజయసాయి రెడ్డి గారు పిలిపించడం జరిగింది విపిఆర్ గెస్ట్ హౌస్కి. ఆ గెస్ట్ హౌస్లో విజయసాయి రెడ్డి గారి రూమ్లో నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనిల్, రంగన్న మేమంతా కూర్చున్నాం. మేము కూర్చోగానే మొట్టమొదట ప్రభాకర్ రెడ్డి మాట్లాడింది, అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు అన్నాడు. మేము 61 నుంచి రాజకీయాల్లో ఉంది మా కుటుంబం. చెప్పి నమస్కారం పెట్టించుకునేది ఏంది? ఇదే మాకు అర్థం కాల. నాకు కూడా నవ్వు వచ్చింది. కానీ పెద్ద ఆయన కదా, ఆయన ఏదో మాట్లాడుకుంటున్నాడు అని పదే విజయసాయి రెడ్డి అన్నతో అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు, అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు, ప్రసన్న అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు. ఏంది నాకు అర్థం కాల. గౌరవంగా ఎదుట వ్యక్తి ప్రతిపక్ష నాయకుడైనా సరే 2 చేతులెత్తి నమస్కారం పెడతాం. అనిల్ చాలా మంచి వ్యక్తి, నాకు తెలిసి ఆ విధంగా చేసి ఉండడు. ఎవరు కనబడ్డా, అనిల్ కన్నా చిన్నవాళ్ళు కనబడ్డా కూడా బాగా భుజం మీద చెయ్యేసి బాగా మాట్లాడి దగ్గరకు తీసుకుంటాడు. నాకే ఆశ్చర్యం వేసింది, ఏం ఇతనిట్టు మాట్లాడుతూ ఉన్నాడు అని. ఆయన ఈరోజు ఒక ముస్లిం మైనారిటీకి టికెట్ ఇచ్చినారని చెప్పేసి అలిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీలో నుండి బయటకు వెళ్లిపోయినాడు. మరోవైపు కోవూరు టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డిని వదలకుండా నల్లపరెడ్డి వ్యంగ్యాస్త్రాలతో విమర్శలు గుప్పించారు. మీరేందమ్మా మాట్లాడేది? అవినీతి రహిత పాలన చేస్తాం, బొచ్చులో పాలన చేస్తాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారా మీరు? అడుగుతున్నానమ్మా, నీ 2వ భర్తను అడుగుతున్నాను. ప్రశాంతమ్మ చెప్పు, నీకు 2వ భర్తే కదా? అవినీతి రహిత పాలన చేస్తానంటున్నావు కోవూరులో. ఏం చేస్తావు నువ్వు? సామాన్యుల్ని మీ ఇంట్లోకి రానివ్వగలుగుతారా? ఎస్, 3 గేట్లు దాటిపోవాలి మీ ఇంట్లోకి రావాలంటే. మా అనిల్ చెప్పినట్టు మీరెక్కడ కలుస్తారు? మీరంతా కోటీశ్వరులతో స్నేహాలు చేస్తారు. పెద్ద ధనవంతులు కావాలా మీకు? పెద్ద కాంట్రాక్టర్లతో స్నేహాలు మీకు? సామాన్య ప్రజలు వస్తే మీరు అసలు పలకరిస్తారా? చెప్పండి. ఎందుకు ఇప్పుడేదో వచ్చి నడమంత్రపు సిరి వ్యవహారాలు చేస్తూ మీ స్థాయి ఏందో మీరేందో ఒకసారి గుర్తించుకోండి. ఇప్పుడేదో డబ్బు వచ్చేసింది, ప్రజలను కొనుక్కోవచ్చు, ప్రజలను కొనేస్తే ఓట్లు ఇచ్చేస్తారు, మనం ఎమ్మెల్యేలు అయిపోతాం, ఎంపీలు అయిపోతాం, కలలు గంటా ఉన్నారు. ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలియగల వాళ్ళు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎవరి వల్ల లబ్ధి పొందారో నిజాయితీగా ఉంటారు ప్రజలు. గౌరవం కలిగిన వాళ్ళు ప్రజలు. మీలాగా ఎప్పుడు పడితే అప్పుడు గొడుగులు మార్చడం, డ్రామాలు ఆడడం, నాటకాలు ఆడడం చేత కాదు ప్రజలకి. ఎవరి వల్ల లబ్ధి పొందారో, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.